నోట్లో బ్రష్ పెట్టాను. పైన డ్రాయింగ్ మీదనే ఆంజనేయ స్వామి మీదనే పెట్టాను. ఏంటి బ్లాక్ కలర్ బాటిల్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత జాగ్రత్తగా కుంచు పట్టుకొని తిప్పితే అంతే జాగ్రత్తగా డ్రాయింగ్ వస్తుంది. ఒక్క బొమ్మ వేయడానికి ఎంత పేషెన్సీ ఉండాలంటే చాలా ఏకాగ్రత ఉండాలి. కొంచెం కూడా నువ్వు ఏకాగ్రతతో లేవు అని అంటే అయిపోయింది, కథం. ఆ బొమ్మ మొత్తం కథం అయిపోతుంది. అయితే ఈ డ్రాయింగ్ వేస్తున్నంతసేపు కూర్చొని లేవకూడదు. వన్స్ లేచాము అని అంటే సగం వరకు వేసేసిన తర్వాత మిగతా సగం ఎలా కనిపిస్తుంది అంటే ఇంకా ఇది మళ్ళీ వేసిన తర్వాత దానికి దీనికి వేరియేషన్ కనిపిస్తుంది. అలా కాకుండా ఒక్కసారి వేయాలి. చెవు రింగికి గోల్డ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. గోల్డ్ వేసేటప్పుడు నాకు బాగా అనిపించలేదు. అప్పుడు ఏం చేశానో తెలుసా, గోల్డ్ కాకుండా ఎల్లో కలర్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ నాకు అంత అట్రాక్షన్ కనిపించలేదు. సో ఎల్లో కలర్ తీసుకొని ఆ గోల్డ్ పైన వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల అంటే ఆరెంజ్ మీద ఎల్లో కలరు బ్రైట్గా కనిపించాలి. బట్ మా పండు గోల్డ్ వేయమ్మా చాలా బాగా కనిపిస్తుంది అని అన్నారు. కానీ ఆరెంజ్ మీద గోల్డ్ ఏమాత్రమూ కనిపించట్లేదు, కానీ ఎల్లో కలర్ చాలా బాగా కనిపిస్తుంది. మీరే కామెంట్ చేయండి, ఎల్లో కలర్ బాగా కనిపిస్తుందా లేదా. గతంలో ఒకసారి నేను వేసిన డ్రాయింగ్కి ఎల్లో కలర్ వేసాను. సో దానివల్ల నాకు అనిపించింది ఇప్పుడు కూడా నేను ఎల్లో కలర్ వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. మీరు గమనించారో లేదో, అక్కడ బ్లాక్ కలర్ చుక్క పడింది. ఎలా పడిందో నాకు అస్సలు అర్థం కాలేదండి. కానీ నాకు ఆంజనేయ స్వామి పరీక్ష చేశారు. ఏంటో తెలుసా, అక్కడున్న బ్లాక్ కలర్ నువ్వు ఎలా పోగొడతావు అని అనేసి. ఏం చేశాను, ఆరెంజ్ కలర్ దాని మీద కొంచెం ఎక్కువ వేసాను, కవర్ అయిపోయింది స్వామి. ఏమీ అనుకోకు స్వామి, చాలా బాగా వచ్చింది కదా. సో దిష్టి కూడా తీయాలి నీకు తెలుసా. అయినా నీకెవరు దిష్టి పెడతారు చెప్పు కదా, దిష్టి కూడా తగలదు. శనిదేవుడే నీకు వరం ఇచ్చారు. నిన్ను కొలిచిన వాళ్ళకి ఆయన దాదాపుగా దగ్గరకు కూడా చేరుకోను అనేసి, దరిదాపుల్లో కూడా ఉండడు. జై శ్రీరామ్.